ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా తీసినప్పుడు, నేడు ఈ సినిమా ఆడుతూ ఉంటే ప్రపంచంలో రోమా పట్టణము, రోమా సైనికులు, రోమా చట్టము కేసు పెట్టిందండి. మా రోమా సామ్రాజ్యము వేసినంత హింస పెట్టలేదు, మీరెందుకంత సినిమాలో చూపించారని కేసు వేశారండి. తెలుసా మీకు సంగతి? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాలో యేసు ప్రభుని ఎంత హింసించారో రియాలిటీగా తెలిసి, అతను ఒక నటుడు, నటన కోసం వేశాడు. ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది శరీరాన్ని తగిలించుకుని రియల్గా కొడతా ఉంటే యాక్షన్ చేశాడు. ఒక సందర్భంలో ఎక్కడో ఆ ప్లాస్టర్ పగిలిపోయి నిజంగానే తగిలితే, ఒక చిన్న గాలములు తగిలితే 20 రోజులు మంచం మీద నుండి లెగవలేదంట సోదరుడు. దేవుని స్తుతిద్దాం. ఒక చిన్న దెబ్బ, ఎక్కడో ప్లాస్టిక్ కవర్ చిరిగి ఎక్కడో చిన్న దెబ్బ తగిలితే 20 రోజులు మంచం మీద లేకలేదంట. ఆ 20 రోజుల్లో ఏడవటం మొదలెట్టాడంట అతను. దేవునికి మహిమ కలుగును గాక. నేను నటించడానికి పాత్ర వేశాను కానీ నిజంగా ఆనాటి రోమీలు ఇంత క్రూరంగా నా ప్రభుని హింసించారా? ఒక చిన్న దెబ్బే, ఆ కొరడాలో ఉన్న చిన్న గాలపముల్లే ఇంతగా నా మాంసాన్ని లాగివేస్తే, ఆ కరుణ సంపన్నులకు దేవుని వాళ్ళు వీపి నాగరశాలగా దున్నారే. ఎలా ఓర్చుకున్నాడో కరుణామయుడు, ఎలా ఓర్చుకున్నాడో ప్రేమమయుడు, ఎలా ఓర్చుకున్నాడో ప్రియమైన ప్రభు అయిన యేసుని మంచం మీద పడి ఆడటం మొదలెట్టాడంట ఆయన. మహిమ మహిమ. అందుకే నా ప్రియ దేవుని సంగమా, ఇది బోధించేది కాదన్నాడు ప్రవక్త, ఇది జీవించేది అన్నాడు ఆయన. మనం దాన్ని ప్రాక్టికల్గా ఎవరో చెబితే విని ఆనందించేది కాదు. ఆమేన్. అది మన అంతరంగంలో ఇన్నర్ వాయిస్, లోపల పలికేది ఇది, లోపల పలికేది ఇది, లోపల వినపడే స్వరం ఇది.